మేడిగడ్డ మేడిపండే ఒట్టిదే. బ్యారేజీకి 3625 కోట్లు, అవినీతితో 3200 కోట్లు వృధా. సోడిగా బ్యారేజ్కి అయింది ఎంత ఖర్చు? 3625 కోట్లు అయితే అందులో అవినీతి ఎంత? 3200 కోట్లు వృధా. 32 మంది అధికారులకు పాత్ర. బ్యారేజీ నిండా సమస్యలే, రిపేరు చేసినా నిరుపయోగమే. విజిలెన్స్ ప్రాథమిక అంచనా, త్వరలోనే మధ్యంతర నివేదిక. మరమ్మతులకు 500 కోట్లకు పైనే అంచనా వేసిన నిర్మాణ సంస్థ అంటూ ఒక వార్త. ఇప్పుడు కాళేశ్వరాన్ని రిపేరు చేసినా లాభం లేదు, రిపేర్ చేస్తే ఉల్టా పైసలు, అంతే. చేయకపోతేనేమో కాంగ్రెస్ వాళ్ళకి శాత కాలేదు, గిది కూడా చేయలేదు, తచ్చడు మచ్చెత్తలేదని కేసీఆర్. తచ్చడు మచ్చెత్తుతుంది కూడా ఇప్పుడు అవకాశం లేకుండా చేశాడు కేసీఆర్. ఈ పాపం ఎవరిదా? కాళేశ్వరం పాపం మీకు ఊరికే తగులుతుందా కేసీఆర్? నిజంగా చెప్తున్నా కదా, నీ అంత దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ భూమి మీద ఎవడు ఉండడు. ఇక చీచీ ఇగో ఏం చెప్పింది చూడు. విజిలెన్స్ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతితో 3200 కోట్లు వృధా అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారంలో 32 మంది అధికారుల పాత్ర ఉందని నిర్ధారించింది. 32 మంది అధికారులు. ఈ రిటైర్ అయిన వాళ్ళని తీసుకుపోయి అలా పెట్టిన. ఎందుకు పెట్టినంటే పెట్రా సంతకం పెడతానే ఉంటారుగా ఆ కార్యక్రమంలో. తొలుత మరిన్ని బ్లాకుల్లో సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా ఇప్పుడు బ్యారేజీ మొత్తం సమస్యలు ఉన్నట్లు తేలింది. మరమ్మతులు చేసిన నిరుపయోగమేనని విజిలెన్స్ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో మధ్యంతర నివేదికను అందజేసేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ఈ నెల 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచే విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణను వేగవంతం చేశారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. 45 కేటగిరీల్లో సమాచారాన్ని నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సేకరించారు. హైదరాబాద్ లో ప్రధానంగా ఈఎన్సీ నేతృత్వంలోని ప్రాజెక్ట్ అండ్ మానిటరింగ్ విభాగం, నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, హైడ్రాలజీ విభాగాల్లో సోదాలు చేసి కాళేశ్వరంతో ముడిపడి ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట. ఇక ఇంత అన్నం ముద్ద కలిపి కాళేశ్వరానికి పిండం పెట్టరునాయన అయిపోయింది. కాళేశ్వరం పిండ ప్రదానం చేసేది. కాళేశ్వరం కథ కంచికి చేరింది. ఇక కాళేశ్వరం అనే టాపిక్ లేదు, ఒడిచిపోయింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో పాల్గొన్నటువంటి 32 మంది అధికారులు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, అందులో పాల్గొన్నటువంటి ఇతర రాజకీయ నాయకుల మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ప్రాథమిక అంచనా ఎట్లాగో నివేదిక ఇచ్చింది విజిలెన్స్ కమిటీ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ను నమోదు చేసి అధికార దుర్వినియోగం, అవినీతి, బంధుప్రీతి ఈ అన్ని కార్యక్రమాలకు పాల్పడ్డటువంటి కేసీఆర్ కుటుంబం పైన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇది క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది దీంట్లో అనేది నివేదికలో కూడా పేర్కొనబడింది. కాబట్టి ఇప్పుడు ఎవడన్నా ఒక చిన్న ఇనుప ముక్క దొంగతనం చేస్తేనే వారి మీద కేసు పెట్టి విచారణ అంటారు. మరి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరాన్ని ఖతం చేసిన కేసీఆర్ కుటుంబం మీద కేసులు పెట్టాలా వద్దా? కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపాలా వద్దా? ప్రజలారా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మూలకారకుడే కేసీఆర్, ప్రతి అవినీతికి మూలకారకుడే కేసీఆర్. కాళేశ్వరం పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయాలా వద్దా? కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయాలి అనుకుంటే మీరు పైన దాన్ని, కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయొద్దు అనుకుంటే కింది దాన్ని మీరు క్లిక్ చేయండి. మీ అభిప్రాయం తెలియజేయండి. తప్పు చేసిన ప్రతి ఒక్కరు జైలుకు వెళ్లాల్సిందే. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, మళ్ళీ ముందు తెలుసుకో. నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావో అది చెప్పు, మాకు నీళ్లు రావట్లేదని చెప్పి ఇగో ఈయన చెప్తా ఉన్నాడు. అయ్యా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదంటున్నావు. ఆ రంగంలో నేను చదివి ఉన్నాయా. ఇప్పుడు వస్తున్న నీళ్ళేవి మేడిగడ్డ నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కాదు. అవి ఎస్ఆర్ఎస్పి, ఫ్లడ్ ఫ్లో కెనాలు, కాకతీయ కెనాలు. కొద్దిగా సబ్జెక్టు పైన మీరు అవగాహన పెంచుకుంటే మీకు కూడా అర్థం. 5 ఏళ్ల కిందనే దీని కథ చెప్పిన నేను. ఇక్కడ కాళేశ్వరం పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయాలా వద్దా? 100% అవినీతికి పాల్పడ్డారు, నో డౌట్. 100% అవినీతి చేశారు. కాళేశ్వరం పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయాలా వద్దా అంటే దాదాపు ఒక 1800 మంది ఓట్లు వేసారు. ఒక 2000 ఓట్లు చూద్దాం. ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ ప్రమేయం లేకుండా ఏం జరగలేదు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? పులి బయటకు వస్తే బోన్ తయారుందని చెప్పిండు. 100కి 96% మంది ప్రజలు
కాళేశ్వరం పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయాలా వద్దంటే కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయాలని 96% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా అభిప్రాయం ఇది. కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ క్లియర్ గా ఆధారాలు బయటపడ్డాయి. ఇక్కడ అవినీతి జరిగిందన్న లెక్కలు వచ్చినాయి. విజిలెన్స్ క్లియర్ గా నివేదిక సమర్పిస్తా ఉంది. నిపుణుల కమిటీ అదే హెచ్చరిస్తా ఉంది. పెంటారెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు. కేసీఆర్ దగ్గర సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి కూడా నేను మొత్తుకున్నా ఇన్లేదు, అసలు నన్ను ఎవడు పట్టించుకోలేదు అని క్లియర్ గా చెప్తా ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరం పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని అరెస్టు చేయాలా వద్దా? అరెస్టు చేసి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి ఆ ఆస్తుల ద్వారా ఆస్తులన్నీ రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. ఇది చేయకపోతే ఇప్పుడు 6 గ్యారంటీలు కాదు, ఇది అత్యవసరం. ఇది అత్యవసరం. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు సంపాదించిన దొంగతనంగా సంపాదించిన సంపద అంతా తీస్తే అందులో సగం పైసలతోనే 6 గ్యారంటీలు అమలు చేయొచ్చు. 100% ఇదే జరిగింది. సో ఆ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో బాయ్ ఓ లింక్ లగాదే ఉస్మే మీకు లింకు కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఫామ్ 18కి సంబంధించిన లింకు. దయచేసి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులారా మీరు మీ ఓటును నమోదు చేసుకోండి. మీరు ఇప్పుడు ఓటు నమోదు చేసుకుంటేనే ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉంటుంది మీకు, లేకపోతే అవకాశం ఉండదు. దయచేసి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే మీకు ఇక్కడ చాట్ బాక్స్లో కూడా ఉంటుంది. జ్ఞానేశ్వర్ అన్న మల్లన్న మన జ్ఞానేశ్వర్ మటన్ షాప్ సంగతి జ్ఞానేశ్వర్ విలువ అంటూ గౌరవం కాడు ఉంటాడు. జ్ఞానేశ్వరు వస్తే ఆయన దెబ్బతింటది. మళ్ళీ కేవలం ఆయన కేసీఆర్ కాన్వాయ్ పోతుందంటేనే ఇట్లా చూసి కొయిరా మరకన్ కొయిరా వచ్చింది సారు. మొత్తం ఏం తిందాము ఏం తాగుదాము యాటకూర భోజనము కమ్మటి తిండి ఇవే కేసీఆర్ తిన్నాయి. ఇటేవో లక్షల కోట్ల రూపాయల సంపద ఎవనయ్యా జాగీరని కేసీఆర్ నీ అయ్యదా తాతదా? ఎవరిది ఈ సంపద? మాది. తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొట్టినావు నువ్వు. ఈ బిడ్డలకేం భవిష్యత్తు లేకుండా చేసినావు. ఓ బడిని సక్క చేసినోని కాదు, ఓ దవాఖాన సక్క చేసినోని కాదు, అస్తర్కారు చేసి అవతల పడ్డావు కథం. ఏముండే కేసీఆర్ కట్టిన ఏ ప్రాజెక్ట్ ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత అందామో అది అంతే. లింకు పెడతారు, దయచేసి మీరు ఓటు హక్కు మాత్రం ఖచ్చితంగా నమోదు చేసుకోండి మిత్రులారా.